ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీసీ గ్రూప్స్ అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. అదేవిధంగా మన యొక్క సోషల్ మీడియా లింక్, వాట్సాప్ ఛానల్ లింక్, అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ యొక్క లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే వాటిని ఫాలో అయితే అవ్వండి. ఎందుకంటే ఒకవేళ మీరు యూట్యూబ్లో ఈ యొక్క వీడియోని చూడడం మిస్ అయిపోతే వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ ద్వారా ఈ యొక్క వీడియోను అక్కడ ఫేస్బుక్లో కూడా మీరు ఈ వీడియోని వీక్షించవచ్చు. హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనే అఖిల భారత ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనే అఖిల భారత ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ జగదీప్ ధంకర్. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా 75th ఇయర్ పురస్కరించుకొని హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అఖిల భారత ప్రచారాన్ని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ప్రారంభించారు. ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న ఆటగాడు ఎవరు? ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న ఆటగాడు ఎవరు? సూర్యకుమార్ యాదవ్. భారత బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండవ ఏడాది ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఆస్కార్ 2024కి నామినేట్ అయిన టు కిల్ ఏ టైగర్ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని ఎవరు దర్శకత్వం వహించారు? ఆస్కార్ 2024కి నామినేట్ అయిన టు కిల్ ఏ టైగర్ అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహించారు? ఆన్సర్ నిషా పహుజా. ఇటీవల టు కిల్ ఏ టైగర్ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని 96వ అకాడమీ అవార్డులు ఆస్కార్ 2024 ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేట్ చేయబడింది. ఈ డాక్యుమెంటరీ చిత్రం జార్ఖండ్కు చెందిన మైనర్ బాలిక కథ ఆధారంగా రూపొందించబడింది. దీనికి భారతీయ కెనడియన్ ఫిల్మ్ మేకర్ నిషా పహుజా దర్శకత్వం వహించారు. ఆస్కార్ 2024 విజేతలను మార్చి 10న ప్రకటిస్తారు. ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించిన రెండవ భారతీయుడు ఎవరు? ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించిన రెండో భారతీయుడు ఎవరు? మాన్ సింగ్. ఆసియా మారథాన్ ఆసియా ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం సాధించిన రెండవ భారతీయ పురుష అథ్లెట్గా మాన్ సింగ్ నిలిచాడు. 34 ఏళ్ల మాన్ సింగ్ 2 గంటల 14 నిమిషాల 19 సెకండ్ల టైమింగ్తో గోల్డ్ మెడల్ సాధించాడు. 2017లో ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ పురుష అథ్లెట్ గోపి తొనకల్. 2022-23 సీజన్ కోసం బీసీసీఐ అవార్డ్స్ 2024లో పాలి ఉమిగ్రర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? 2022-23 సంవత్సరానికి గాను బీసీసీఐ అవార్డ్స్ 2024లో పాలి ఉమ్రిగర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? శుభమాన్ గిల్. బీసీసీఐ అవార్డ్స్ 2024ను ఇటీవల ప్రకటించింది. ఈసారి ఈ అవార్డును ఫంక్షన్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ పురుషులకు ఇచ్చే ఈ పౌలి ఉమర్గర్ అవార్డును శుభమాన్ గిల్ 2022-23 సంవత్సరానికి గెలుపొందాడు. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా 2021-22 సంవత్సరానికి గాను, రవిచంద్ర అశ్విన్ 2020-21 సంవత్సరానికి గాను, మొహమ్మద్ షబీ 2019-20 సంవత్సరానికి గాను ఈ అవార్డును గెలుచుకున్నారు. కాగా కల్నల్ సి.ఆఫ్ నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో మాజీ క్రికెటర్లు ఫరూక్ ఇంజనీర్ రవిశాస్త్రికి అందించారు. ఈ అవార్డు ప్రదర్శన 4 ఏళ్ల తర్వాత నిర్వహించబడింది. చివరిసారిగా ఈ అవార్డుల ప్రదర్శన 2019లో నిర్వహించారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? నేషనల్ గర్ల్ చైల్డ్ డేను ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? 24th జనవరి. ప్రతి సంవత్సరం జనవరి 24న దేశవ్యాప్తంగా జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటారు. ఆడపిల్లల హక్కులు మరియు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కల్పించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. 2008వ సంవత్సరంలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో బాలికల హక్కులను మద్దతుగా అనేక పథకాలు అమల్లో ఉన్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైనవి సుకన్య సమృద్ధి యోజన పథకం, సిబిఎస్ఈ ఉడాన్ యోజన మరియు బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాలు ప్రముఖంగా ఉన్నాయి. కర్పూరి ఠాకూర్కు భారతరత్న మరణానంతరం ఇవ్వబడింది. అతను ఏ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి? కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇవ్వడానికి ప్రకటించారు.
ఆయన ఏ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి? ఆన్సర్ బీహార్. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు భారతరత్న మరణానంతంతో సత్కరించనున్నారు. 2 సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. జనవరి 24న కర్పూరి ఠాకూర్కు 100వ జయంతి కూడా కావడం గమనార్హం. వెనుకబడిన వర్గాల ప్రయోజనాల కోసం పాటుపడిన నాయకుడు ఆయన. అతను డిసెంబర్ 1970 నుండి జూన్ 1971 వరకు మొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన 24 జనవరి 1924న సమస్తీపూర్, బీహార్లో జన్మించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? 25 జనవరి. భారత ఎన్నికల సంఘం జనవరి 25న 2024 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2011 నుండి జనవరి 25న ఇక జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడాన్ని 1950లో భారత ఎన్నికల సంఘం స్థాపించిన రోజుగా గుర్తిస్తారు. 11వ భారతదేశం కిర్గిస్థాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఖంజర్ ఎక్సర్సైజ్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లోని బక్లోల్లో ఖంజర్ కసరత్తు ఇటీవల ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి చార్టర్లోని 7th అధ్యాయంలో వివరించిన విధంగా విభిన్న భూభాగాల్లో ప్రత్యేక బలగాల సహకారాన్ని పెంపొందించడానికి మరియు అంతర్నిర్మిత ప్రాంతాలు మరియు పర్వత ప్రాంతాల కార్యక్రమాల వంటి సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఈ విన్యాసాలు నిర్వహిస్తారు. 16 ఏళ్ల చర్చల తర్వాత భారత్తో ఏ దేశం సంచలనాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది? 16 ఏళ్ల చర్చల తర్వాత భారత్తో ఏ దేశం సంచలనాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ స్విట్జర్లాండ్. 16 సంవత్సరాల చర్చల సాగా తర్వాత స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి గై పార్క్లిన్ ప్రకటించిన విధంగా భారతదేశంతో చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని విజయవంతంగా ముగించారు. ఈ ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ భారతదేశంలో ఉద్యోగ అవకాశాలు సృష్టిందని అందరూ భావిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా మీ మిత్రులు ఎవరైనా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా మన యొక్క ఛానల్స్ వాళ్ళ వరకు షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంట్.